మీడియా మిత్రులందరికీ ఒకటే నేను చెప్పేది ఏమంటే ఈఎల్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాటలు చెప్తున్నాను. ఏమంటే రమావత్ మధు ఆఫీస్లో నేనే పని చేసేటోని అకౌంటెంట్గా. అందులో కరెంట్ బిల్లు నుంచి పని మనిషి దాకా అన్ని నేనే చూసుకునేటోని. అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఈఆర్టీకి నేను అన్ని మీడియాలో నేను చెప్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా చెప్తా. ఇప్పటికీ నేను హైదరాబాద్లో చాలా మీడియా ముందర నేను మాట్లాడినా. అన్న వాళ్ళకు ఈ అన్న కానీ నాకు ముందలు తీసుకొచ్చిన అన్న కానీ కేతావత్ బాబురామ్ అన్నకు కూడా నేను అంటున్నాను, ఇవాళ నువ్వు లేకుంటే నేను ముందుకు రాపోయేదన్నా. మీ అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చాలా ఇస్తున్నారు అన్న. అక్కడ నేను చెప్పింది అబద్ధం అయితే ఒక్కసారి మన తండకు పోదామన్నా. తండకు పోయి పేద ప్రజలు చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ పాపం నేను తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ చేతుల నుంచి మా చేతులకు డబ్బులు వచ్చి నేను బ్యాగులను నింపి వాళ్లకు నేను డబ్బులు ఇచ్చానన్నా. ఇదే రకంగా మీకందరికీ నేను చెప్పుకునేమంటే అక్కడ చెప్పేది వేరు, ఇక్కడ వచ్చి చెప్పేది వేరు. ఇదే ఇల్లు. ఒకప్పుడు మధుకు రూపాయి కూడా తినడానికి తిండి లేకపోయేది. నేను ఈ మ్యాటర్ అప్పుడు కూడా చెప్పాను. ఇదే రకంగా ఈ డబ్బులు ఇల్లా ఒక్క రూపాయి కాదు, ఇటుక సహా ఈ జనాల సొమ్మే, కానీ ఆయన రూపాయి కాదు. ఇదే ఇంటి ముందల ఈ స్టేజ్ ముందలనే నేను మంగ్లీ వాళ్ళు అంతా ఫార్చునర్ కార్లో వచ్చారు. ఇంకో కార్ కూడా వచ్చింది 0123 ఫార్చునర్ కార్ నెంబర్. ఆ నెంబర్ కార్లో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి నేనే ఫోటో తీసిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళ ఇల్లు మొత్తం చూసిన తర్వాత రమేష్ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, పోయి నాన్న ఉండడు ఇంటికాడ పోయి పడుకోపో. వీళ్ళ పాత ఇల్లుగో కొంచెం ముందల్లే ఉంటది, ఆడ పోయి నేను పడుకున్నా. అదే రకంగా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎక్కడున్నారో ఏం చేశారో నాకు తెలియదు. అదే విధంగా మల్లెపల్లి ఆఫీస్కి నైట్ 12 గంటల తర్వాత మంగ్లీ అక్క, శివ చవాను, రమావత్ మధు వీళ్ళు వచ్చారు. నేను 6 గంటలకే నేను ముగించుకొని నేను రూమ్కి వెళ్ళిపోతాను. దాని తర్వాత అన్న ఫోన్ చేసిండు, ఎవరు మా సారు రమావత్ మధు ఫోన్ చేస్తే నేను అక్కడ వచ్చి నేను షటర్ తీయంగానే తీసిన ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత అక్కడ నుంచి అందరికి తెలుసు విష్ణు కాంప్లెక్స్ ఎట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు లిఫ్ట్ ఉంటది, ప్లస్ కాళ్ళ నడక మన మెట్లు కూడా ఉంటది. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే నేను చూస్తే ఏందన్నా ఇక్కడ మంగళక్క కూడా వస్తుందా అని అంటే, రమేష్ నువ్వు ఇలాంటివి నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు ఇలాంటి చాలా చూస్తావు, ఇలాంటి ఇంకా చూస్తావు కూడా, నువ్వు ఇలాంటి చూడలేవు ఇంకా చూస్తావు కూడా. పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, మంచోడు వస్తాడు, దొంగోడు వస్తాడు, పోలీసోడు వస్తాడు, ఓడు దొంగోడు కూడా వస్తాడు. నువ్వు మనకు తెలిసినోడైతే మన ఇదని మన మ్యాటర్ చెప్పు. బయట వాళ్ళు ఎవడైనా వచ్చిండా, ప్రెస్ వాడు ఎవడైనా వచ్చిండా, నువ్వు డైరెక్ట్ బ్రోచర్ చూపెట్టు. ఏం బ్రోచర్ అంటే మన గోకుల నందన ఇది ఇన్ఫ్రా కంపెనీది చూపెట్టు. ఇది ఇక్కడ జరుగుతున్నది డబ్బులది కాదు, ఇక్కడ జరిగేది ఇక్కడ మనకు రియల్ ఎస్టేట్ గురించి చెప్పు అని మాకు చెప్తాడు. అదే రకంగా నేను 2 టైం అదే రకంగా చూశాను. అన్న నైట్ టైం వచ్చిండు, డే టైం కూడా వచ్చిండు. ఇప్పటి కూడా అన్న, ఆ రోజు కూడా అన్న డే టైంలా నేను ఒకటేసారి 70 లక్షలు ఎవరు శివ చవాను అన్నకి ఇచ్చాను. 2 టైం 7-14 అవి ఇచ్చాన తర్వాత మళ్ళీ నేను కోకపేటలో పోయి నేను 30 లక్షలు నా చేతితోని ఇచ్చేసి అక్కడ నాకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే అంత దూరం పోయినా కదా, ఈ పైసలు ఎవరికి ఇస్తున్నా ఎక్కడ చేస్తున్నా అనేది నాకు ఇక్కడ కనీసానికి అక్కడ ఫోటో తీసిన తర్వాత లొకేషన్ కూడా ఉంటది. ఆ లొకేషన్ ప్రకారంగా అక్కడ ఒక ఫోటో తీద్దామని అంటే, తమ్ముడు ఇలాంటి దగ్గర వద్దు, నువ్వు ఏడికైనా ప్రోగ్రామ్కి రా అప్పుడు నేను దిగుతా అని నువ్వు ఒకసారి నేను అక్కడికి దిగుతా కానీ ఇక్కడ వద్దని అంటే, కనీసానికి ఇక్కడ వచ్చినా నాకు ప్రూఫ్ చూపెట్టుకోవాలని అన్నతోని శివ చవాన్తోని నేను ఒక్క ఫోటో దిగినాను. దీనికంటే ఇంకా ప్రూఫ్ తీసుకోరా అని అంటే నైటు 12 గంటలకు 12 నుంచి 1 గంటల మధ్యలో సాగర్ ఎవరైనా తీసుకోపోతారా? ఆ టైంకి అందరు స్లీపింగ్ మోడ్లో ఉంటారు. కానీ రమావత్ మధు నాకు ఎక్కడ తీసుకోపోయిందంటే సాగర్, నాగార్జున సాగర్ డ్యామ్ మీద తీసుకోపోయిండు. డ్యామ్ అంటే ఆ పెద్ద డ్యామ్ కాదు, మనము మాచర్ల పోయి అది దారి ఉంటుంది కదా, అక్కడ 5 ఫోటోలు కూడా దిగినాము. ఏ టైంలో దిగినాము, ఎక్కడ చేపలు ఫ్రై చేయించుకున్నాం, తిన్నాము. అక్కడ నుంచి 1 అయింది, 1:30 అయింది, 2 అవుతుంది. అన్నా పోదాము, ఇంటికి పోదామే, మన రూమ్కి వెళ్ళిపోదాము అన్నా అని అంట, మదన్ అని కూడా అంట. ఒక్కొక్కసారి అంటే జనాలు వచ్చినప్పుడు సార్ అంట, ఒక్కనున్నప్పుడు మదంట, ఎవరన్నప్పుడు నా ఇష్టం వచ్చింది నేను చెప్తా, నాకేం చెప్పడు. అదే రకంగా నేను ఉన్నప్పుడు అన్న వెళ్ళిపోదామే అన్నప్పుడు 5 నిమిషాలు ఆగరా అని అన్నాడు. ఏమైందన్న అంత పర్సనల్ అని అంటే, ఒకసారి వినిపించంటే నాకు మ్యూట్లో పెట్టి అటు నుంచి మాట్లాడుతుంటే నా వాయిస్ వినిపించకుండా మ్యూట్లో పెట్టి నాకు వినిపించిండు. అది కూడా ఏ కలర్ లో ఉందండి అంటే జాతీయ జెండా కలర్ ఉంటది,
ఫస్ట్ మన కలర్ ఒకటి ఉంటాయి, సెకండ్ థర్డ్ 3 కలర్ల 3 లవ్ గుర్తులు ఉంటాయి. ఇది మంగ్లీ అక్కది, మంగ్లీ అక్కది వాయిస్ నాకు వినిపించిండు, ఈయన మ్యూట్ పెట్టి నాకు వినిపించిండు. పెట్టిన తర్వాత అల్ల జెండా కలర్ ఉంటది, ఫస్ట్ సెకండ్ థర్డ్, అది కూడా లవ్ గుర్తులో ఉంటాయి. లవ్ గుర్తు జెండా కూడా మన కలర్లు ఉంటాయి, ఆ కలర్ లో ఉన్నాయి. ఆ టైమింగ్ చెప్తా, డేట్ చెప్తా, అల్ల అన్ని చెప్తా, ఏ టైంకి ఏ అన్ని నేను చెప్పేది. ఇక్కడ వచ్చింది రాంగ్, ఇక్కడ వచ్చింది రాంగ్, అన్ని మీరు ఫేక్ అని చెప్తే అదే రకంగా మీరు ఒకసారి మీరు పోలీసు సార్లతోని మీరు అది ఎంక్వైరీ చేసుకోండి. తర్వాత బయట బంగారం అన్ని పడుతుంది, ఇది కాకుంటే ఇంకా బయట వాళ్ళు కూడా పడతారు. నేను మంగ్లీ అక్కకు సూటిగా అనేది, నువ్వు బంజారా బిడ్డ ఒకటివే కదా, నా ఊరు కూడా ఉంది, నీవు కూడా బంజారా బిడ్డ, నువ్వు కూడా బంజారా బిడ్డ, నేను కూడా బంజారా బిడ్డ. ఇవాళ పొద్దున్న నువ్వు మా ఇంటికి రా, రేపు పొద్దున్న వేరే ఇంటికి పో. ఇక్కడ నువ్వు ఓపెన్ కాంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను అనేది ఒకటే మాట, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చినావు కదా, ఇల్లు ఓపెనింగ్ కాలే, ఇంకేమైనా పండుగ ఉందా కాలే, ఇంకేమైనా ఉందా కాలే, ఎవడైనా చచ్చిపోయిందా కాలే, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నైట్ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో నువ్వు ఈడికి వచ్చినావు కదా. ఈ కాలంలో ఒక్కని కూడా సంవత్సరం అంటే నెలకు 3 నుంచి 4 రేప్ కేసులు అవుతున్నాయి, సంపుడు అవుతుంది, నరకుడు అవుతుంది, అన్ని అవుతుంది. నువ్వు ఒక పెద్ద సింగర్వి, నువ్వు ఒక పెద్ద ఒక సెలబ్రిటీవి, నువ్వు వీడికి వచ్చినావు. ఓలో నీకు చంపితే, నీకేమైనా రేప్ చేస్తే, నీకేమైనా చేస్తే ఎవరి బాధ్యత? మేము ఇక్కడ కోట్లు ఆయనకి పెట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, నువ్వు వీడికి రావాల్సింది దేనికి? నువ్వు పొద్దున్న రాకపోయినావు, పొద్దున్న జనాలతో ఒక ఫోటో దిగకపోయినావు. నేను అది సూటిగా నేను డైరెక్ట్ అంటున్నా. లేదు తమ్ముడు నువ్వు చెప్పేదని అబద్ధాలు అని అంటే అప్పుడు అన్న అశోక్ అన్న చెప్పిన మాట ఒకటే నేను అనేది, నేను ఇయ్యాలి కదా. అప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా, ఎందుకు దేవుని పేరు చెప్తే గలీజ్గా ఉంటది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి ఏదంటే ఆంజనేయ స్వామి అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఇంకా దేవుళ్ళు చాలా ఉన్నారు. నీ నచ్చిన దేవుడు మీద ఒక్కసారి నాకు ప్రమాణం వేసి చెప్పు, నేను ఏడికి నీ కంటికి కనిపించలే తమ్ముడు అని అంటే, నేను కోకపేటలో ఉన్నా, నేను 30 లక్షలు నేను డబ్బులు ఇచ్చిన, ఆ డబ్బులు నేను ఇప్పటికే వదిలేసా. ఒక్కడే నేను సవాల్ అనేది, నేను 30 లక్షలు వదిలేసా, 19 లక్షలు నేను మధుగాడి నుంచి నేను వసూలు చేసుకుంటా. ఇది ఒక్కడే నేను దండం పెట్టి చెప్తున్నా. పేద ప్రజల డబ్బులు మీరు ఎక్కడ పెట్టారో ఏం చేశారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒకటి వస్తే ఒకటి రాదు. అందుకే వాళ్ళు రోజు బురదల పని చేసే వాళ్ళకు ఏం ఎక్కడ పెట్టారో ఏం చేశారో ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి రాదు కూడా, తెలుగు కూడా రాదు. దయచేసి అక్క, నేను కూడా ఇప్పటికీ అంటున్నా, నువ్వు ఏం చేయలే, నువ్వు మంచిదానివి, మంచినివి. ఇప్పుడు కూడా మేమే చెడ్డోళ్ళము, మేము మీకు ఇచ్చేసి మేము చెడ్డోళ్ళం కదా. నువ్వు ఎక్కడైనా పెడితే, రియల్ ఎస్టేట్ అయినా, భూమి అయినా, ఇంకేమైనా చేస్తే ఆ డబ్బులు కూడబెట్టి ఇంకో 10 రోజులైనా, ఇంకో 15 రోజులైనా అప్పుడు దాకా మాకు ఇచ్చేసే అక్క. నేను ఒకటే సమాధానం అంటున్నా, నేను పాపం చేసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ పేద ప్రజలు డబ్బులు నేను తీసుకొని, నేను వాళ్ళ బ్యాగులు నింపుకొని వాళ్ళకు పంపించడము అదొక నా పెద్ద పొరపాటు లెక్క ఉన్నది. నాకు ఇప్పటి కూడా ఈ ఊర్లో ఇంత కూర్చున్నా కదా, ఒక్కరి తమ్ముడు నీకు నేను డబ్బులు ఇచ్చినా నువ్వు ఏం చేసినావు అని నాకు ఓడుగులు అనలే. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, నా దగ్గర ఇస్తారు, నేనే అది సంచిలో నింపి వాళ్ళకి బ్యాగులో నింపి వాళ్ళకి ఇస్తా కదా. నా చేతుల మీదంగా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ డబ్బులు పోతే నేను ఎల్లుండైనా చనిపోయినా కానీ నా ప్రశాంతంగా నా ప్రాణం ఉంటుందని నేను డైరెక్ట్ అంటున్నా. ఒకటే మాట, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఆధారాలు అన్న కాడ మేము చాలా క్లియర్గా ఇప్పటికే మధుతోని శివ ఉన్న ఆధారాలు చూపెట్టాము, మంగ్లీతోని మంగ్లీని ఇక్కడ చూసిన ఐ విట్నెస్ని చూసాము. మద్రాసులో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులను 9 మంది మరణశిక్షణ విధించిన దాంట్లో అది కేవలం ఐ విట్నెస్ ద్వారా తీసుకున్నది. ఐ విట్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధుకు మంగ్లీకి సంబంధం ఉన్న ఐ విట్నెస్ కూడా ఉన్నాడు. అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా మీరు మంగ్లీ గారి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మంగ్లీ గారి ఇష్యూను మీరు మొత్తం చూస్తూనే ఉన్నారు. నిజంగా వ్యవస్థలు ఎంత చెడిపోయినాయి అంటే, ఈ వ్యవస్థలు పేదోనికి పనిచేయవు అని మరొకసారి నిరూపితమైంది. మేమేమో కావాలని అబండాలు వేయట్లేదు. మంగ్లీ గారికి మధుకు సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పింది. పంజాగుట్టలో కానీ పంజాగుట్ట ప్రెస్ మీట్లో తను చాలా క్లియర్గా చెప్తూ మధుగాడనే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి వాడు ఇదే దందా చేస్తున్నాడు అనుకుంటా చెప్పింది. నేను ఈ కేసు టేకప్ చేసే ముందు
బాధితులు కొంతమంది వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మంగ్లీ గారు అడగడం జరిగింది. మంగ్లీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ వివరాలు బయట పెట్టాం. దాని తర్వాత కూడా మంగ్లీ గారు మధు గారి దగ్గరికి మీ మీడియాను మొత్తం ఈ ఊర్లోకి తీసుకొచ్చాం, ఫ్యాన్స్ కాబట్టి వచ్చామన్నది. కానీ నిజంగా మిర్యాల కూడా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. మీ మీడియా వాళ్ళు మొత్తం చూశారు. అంటే ఒక ఫ్యాన్ దగ్గరికి రాత్రి 10 దాటిన తర్వాత రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇల్లు ఈ ప్రజలు చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. ఈ ఇల్లు ఓపెనే కాలే కదా, అసలు మంగ్లీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మంగ్లీ గారు అంటారు మధు గారికి సంబంధం లేదంటున్నారు. దీంట్లో ప్రధానంగా మధు, హిమాకాంత్ రెడ్డి, శివ ఇంటర్నల్ గా అవుటర్నల్ గా మంగ్లీ గారి పాత్ర ఉంది. ఏ విధంగా చెప్తున్నామంటే, మేము ఇప్పటికే మంత్రి గారి మనవడి యొక్క ఆడియో రిలీజ్ కూడా మేము చేయడం జరిగింది. అనేక మంది మొబైల్లో ప్రామిసరీ నోట్లతో పాటు వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా మీరందరూ చూసి వేశారు. ఇవాళ ప్రజలు మొత్తం చాలా క్లియర్గా డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు కూడా చూశారు. ఇవాళ మీ మీడియాను కూడా నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ కొంతమంది అంటున్నారు ఈ సంబంధం మంగ్లీ గారిది కేవలం బాబు యూజ్ అసలు సారీ అన్న, ఇది కట్ చేయండి మళ్ళీ బాగుండదు. ఎందుకంటే అప్పటి నుంచి డిస్టర్బ్, ఎందుకంటే ఇంత క్షమించాలి. ఇవాళ చాలా మంది కేవలం మంగ్లీ గారికి ఎక్కువ, మా దాంట్లో ఉన్న కొంతమంది లీడర్లు